షేక్ ముజిబుర్ రెహమాన్ కూతురు షేక్ హసీనా 1996 నుంచి 2001 వరకు, తిరిగి 2008 నుంచి 2024 వరకు రూల్ చేశారు. ఆ టైంలోనే పెండింగ్లో ఉన్న డిస్ప్యూట్స్ అన్నీ సాల్వ్ అయ్యాయి. టూ కంట్రీస్ మధ్య రైల్ బస్ సర్వీసెస్ రీస్టార్ట్ అయ్యాయి. చిటగాంగ్ మోంగ్లా ఓడరేవులను భారత్ వాడుకునేందుకు హసీనా ఓకే చెప్పారు. రెండు దేశాల మధ్య 2010లో పవర్ అగ్రిమెంట్స్ కూడా జరిగాయి. 2018లో డీజిల్ పైప్ లైన్ నిర్మాణం జరిగింది. అయితే 2024లో షేక్ హసీనా సర్కార్ కూలిపోవడంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మళ్ళీ దెబ్బతిన్నాయి. షేక్ హసీనా రిజైన్ చేయడానికి రీజన్స్ ఏంటి? గవర్నమెంట్ జాబ్స్లో 30% ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీస్కి రిజర్వ్ చేయడాన్ని బాంగ్లా యూత్ అపోజ్ చేశారు. హసీనా ప్రభుత్వం 2018లో ఈ కోటాను క్యాన్సిల్ చేసింది. కానీ అక్కడి హైకోర్టు 2024లో రిజర్వేషన్లకు పచ్చజెండా ఊపింది. దీంతో మళ్ళీ యాజిటేషన్ స్టార్ట్ అయ్యాయి. ఈ గొడవల్లో రాడికల్ ఫోర్సెస్ చేరడంతో భారీ విధ్వంసం జరిగింది. ఈ అల్లర్లను ఆర్మీ కూడా కంట్రోల్ చేయలేకపోవడంతో షేక్ హసీనా బంగ్లాదేశ్ను వదిలి ఇండియాకు పారిపోయి రావాల్సి వచ్చింది.